నేను ఆకర్షిస్తూ ఉంటాడు సాతానుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏదైతే చేయొద్దని చెప్తుందో ఆ ప్రకారంగా నువ్వు నీ జీవిత కాలాన్ని మరి కట్టుకున్నట్లయితే నువ్వు భాగ్యవంతుడు అవుతావు. మత్తు పదార్థాలు జోలికి వెళ్ళొద్దని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏ మత గ్రంథం చెప్పలేదండి మత్తు పదార్థాలు తీసుకోవద్దని. ఎలా చెప్పారు తెలుసా? ఈ వాక్యం, ఈ బైబిల్, పరిశుద్ధ బైబిల్ చెప్తుంది. వ్యభిచారం చేయొద్దని చెప్పి ఏది చెప్పింది తెలుసా? బైబిలే చెప్పింది. వేరే ఏ గ్రంథంలో కూడా లేదు వ్యభిచారం చేయొద్దని. తెలుసా మీకు? బైబిల్ చెప్తుంది స్పష్టంగా. అంతేకాదు, అబద్ధాలు చెప్పొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, మోసం చేయొద్దు, ఇతరుల సొమ్మేది ఆశించొద్దని ఎలా చెప్పారు? ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథంలో లేదు. బైబిల్ గ్రంథంలో ఉంది. ఇటువంటి గొప్ప గ్రంథాన్ని ఈనాడు చాలా మంది తగలబెడుతున్నారు. చాలా మంది ఏమో ఇది బూతు పుస్తకం ఉన్నారు. కొంతమంది పచ్చకామలోడు కంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అంట. వాడు పనికిమాలోడికి ఎలా కనబడుతుంది? ఏదైనా పనికిమాలోడికి కనబడుతుంది కదా. దేవుని బిడ్డలారా గమనించండి.